అండూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన బస్సు మన చేవెళ్ళ అన్న ప్రాంతాన్ని క్రాస్ చేస్తుంది. ఒక టిప్పర్ లారీ బస్సును ఢీకొని అక్కడికక్కడే 25 మంది పైన మృతి. అందులో ఒక్కటే ఫ్యామిలీకి సంబంధించిన 3 సిస్టర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది? నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్న బస్ డ్రైవర్దా, రోడ్ల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న గవర్నమెంట్దా, లేదంటే ప్రకృతిలో భాగమైన మనుషులదా? హూమ్ టు బ్లేమ్? ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? ఇక్కడ తప్పెవరితో తెలుసుకోవాలంటే మనం 2021 ఇయర్కి వెళ్ళాలి. 2021 ఇయర్ అప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఇప్పుడు ఎక్కడైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో ఆ రోడ్ ని 4 లేన్ రోడ్ గా చేయాలి అని చెప్పేసి అప్పట్లో ఉన్న గవర్నమెంట్ అయితే అప్రూవల్ ఇచ్చిందనమాట. అయితే ఉన్న పలంగా రోడ్డు పనులు కూడా ప్రారంభించారనమాట. ఆ క్రమంలోనే అక్కడ చుట్టూతా ఉన్న కొన్ని చెట్లు కొట్టేయటం జరుగుతుందన్నమాట. అయితే అదే క్రమంలో అక్కడ కొన్ని మర్రి చెట్లు ఉన్నాయన్నమాట. కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళు ఆ చెట్లను కాపాడుకుంటూ వస్తున్నారనమాట. అయితే ఆ చెట్లను కొట్టకూడదని చెప్పేసి వాళ్ళు అప్పుడు వాయిస్ రేస్ చేశారనమాట. అక్కడ మొదలైంది అసలు ఈ కథ. అదే మన డిసెంబర్లో ఎన్జిటీలో కంప్లైంట్ ఇచ్చారనమాట అక్కడ చుట్టుపక్కల ఉన్న జనం. అయితే ఉన్న పలంగా చెట్లను కొట్టివేత ఆపాలి అని చెప్పేసి గవర్నమెంట్కి ఒక రిపోర్టింగ్ అయితే వెళ్ళిందనమాట. ఇంకా ఆ రిపోర్ట్లో ఏముందంటే చెట్లను కొట్టివేత ఆపాలి అండ్ చెట్లకు ఎటువంటి నష్టం జరగకూడదు అండ్ వేరే ఆల్టర్నేట్ మ్యాప్ ఏమైనా ఉంటే రెడీ చేసుకొని రండి అని చెప్పేసి గవర్నమెంట్కి అయితే వాళ్ళు రిపోర్ట్ అయితే చేశారనమాట. అయితే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇమీడియట్గా ఆపేశారు. దానికి కారణమే ఈరోజు ఈ బస్సు యాక్సిడెంట్. అయితే ఇది కేవలం చెట్లు కాపాడుకోవటానికి జరిగిన పోరాటమా, లేదంటే అక్కడున్న భూములను కాపాడుకోవటానికి రియల్ ఎస్టేట్ లాడిన డ్రామానా? Stay tuned to more readers. See you on the next one.